నేను మీతో మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను, అది శిలా విగ్రహము కాదు, అది సాక్షాత్ పరమేశ్వరుడు. ఎన్నో సందర్భాల్లో శుక్రవారం పూరాభిషేకం జరిగిన తర్వాత ఆయనకి ఒళ్ళు చెమట పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అని వెంకటాచలంలో స్వామివారి సేవలో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు నాతో మాట్లాడుతూ చెప్పగా నేను ఎన్నో మార్లు విన్నాను. ఆయనకి ఒళ్ళు తుడిచిన ప్లోత వస్త్రం సువాసనలు వెలజల్లుతూ ఉంటుంది. అంతటి మహానుభావుడు వెంకటరమణుడంటే. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో పరమేశ్వరుడు స్వీకరించేటటువంటి మహానైవేద్యాన్ని ఓడు అని పిలుస్తారు. ప్రతిరోజు ఓ కొత్త కుండ తీసుకొచ్చి పగలగొట్టి ఆ కుండ పెంకులో పెరుగన్నాన్ని తీసుకెళ్ళి కులశేఖర ఆళ్వార్ పడి దాటి లోపలికి వెళ్ళేది ఆ ఒక్క ప్రసాదమే. దాన్ని లోపల పెట్టి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. ఆ పెరుగన్నం ఒక్కటే ఆయన తింటాడు. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి ఇవాళ ఏ పళ్ళెంలో మీరు నైవేద్యం పెట్టారో దాన్ని తోమి మళ్ళీ రేపటి రోజున ఆ పళ్ళెంలో నైవేద్యం పెట్టక్కర్లేదు. ఆయనకి రోజు కొత్త కుండ పెంకుంటే చాలు. ఒక్క వెంకటాచలంలో మాత్రం స్వామివారికి అర్చన చేసినటువంటి పువ్వులు ఏవీ కూడా నిర్మాల్యాన్ని తిరిగి ప్రసాదంగా ఇవ్వరు. ఆ ప్రసాదాన్నంతటినీ కూడా భూదేవికే సమర్పిస్తారు. భూదేవి తీర్థము అని ఆవిడ నూతిలో దూకేస్తే ఏ నూతిలో ఆవిడ దూకిందో అందులో స్వర్ణభూదేవిని ప్రతిష్ఠించారు రామానుజాచార్యుల వారు. అందులో వేస్తారు. ఇప్పుడు తీసుకెళ్ళి దాన్ని కొండల మీద వేస్తున్నారు అని. కానీ యథార్థమునకు ఆ నిర్మాల్యాన్నంతటినీ ఆ నూతిలో వేసేవారు. అది భూదేవికి చెందుతుంది అని. అక్కడ ఎవ్వరికీ నిర్మాల్యాన్ని ప్రసాదంగా ఇవ్వరు వెంకటాచల క్షేత్రంలో. స్వామివారు వైకుంఠం నుంచి అవతరించినప్పుడు స్వామివారు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి 1000 స్తంభాలతో నాకు ఒక గుడి కట్టివు, నేను అందులో ఉంటానని చెప్తారు. విశ్వకర్మ అప్పుడు నిర్మించిస్తారు. అప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవులతో తన దేవతా గణాలతో అందరితోనూ అందులోకి ప్రవేశించి అందులో ఉంటారు. సాక్షాత్ అందరితోనూ మాట్లాడుతూ గిరికుంజ విహారిణే నమః అని ఆ వెంకటాచల పర్వతాల్లో అడవుల్లో సంచరిస్తూ ఉంటారు. జలపాతాలు, జలాశయాలు వాటిలో అంతా తిరుగుతూ ఉంటారు మహాలక్ష్మి అమ్మవారితో కూడా. తర్వాత కలియుగ ప్రారంభంలో ఇంకా నేను మాట్లాడను, నేను శిలారూపంలో ఉండిపోతాను. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు మాట్లాడాడంటే నమ్మరు ఎవరు. కాబట్టి నేను శిలారూపంలో ఉంటాను. అర్చావతారం అంటారు దాన్ని. అర్చావతారంలో ఉంటాను. కానీ యోగులతో మహాభక్తులతో నేను సంభాషిస్తూ ఉంటాను, వాళ్ళకు ఉత్తర్వులు ఇస్తూ ఉంటాను. వెంకటేశ్వరావతారం ఉన్నంత కాలము కూడా ప్రథమ దర్శనం ఎవరిది అంటే గొల్లవారిది. అందుకే సన్నిధి గొల్ల అంటారు. సన్నిధి గొల్ల అంటే దేవాలయములకు సంబంధించిన గొల్ల అని. ఇప్పటికీ ఆ వంశములకు చెందినటువంటి వారే వెంకటాచలంలో ప్రథమ దర్శనాన్ని పొందుతారు. ఈ కలియుగంలో అవతార స్వీకారం చేసి శ్రీ వెంకటేశ్వరుడిగా రావడానికి ప్రధానమైన కారణం ఏది అంటే కలి యొక్క బాధ మాన్పడం. అపారమైనటువంటి కారుణ్యంతో వచ్చి ఆ వెంకటాచలంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి మహానుభావుడు మనందరినీ కూడా అలా అనుగ్రహిస్తున్నాడు. ఆ వంశంలో జన్మించాను. అది పూర్వజన్మ సుకృతం, పెద్దవారి యొక్క ఆశీర్వాదం, స్వామివారి యొక్క అనుగ్రహం, ఇవన్నీ చేరి నన్ను ఆ స్థానంలో నిలబెట్టాయి. స్వామివారికి నిత్యం అభిషేకం, ఆరాధన, అలంకారం, ఆరగింపులు ఇవన్నీ చేసే ఒక మహత్తరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించాయి. వృత్తిపరంగా ఒక అర్చకుడిగా, స్వామివారిని అర్చించుకునే అర్చకుడిగా నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. అంతకన్నా ఇందులో నా గొప్పతనం అనేది ఏమీ లేదు. స్వామివారికి వెనుక వైపు, ముందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు. కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది. కౌపీనం ఉంటుంది స్వామివారికి, మన కౌపీనం. తరువాత చేతిలో ఉన్న బాజీబందులు, మెడలో ఉన్న కంటె, చిన్న కంటె, పెద్ద కంటె, వీటన్నిటినీ కట్టిన పట్టు దారాల యొక్క కుచ్చులు కూడా ఉంటాయి స్వామివారి. భక్తులు ఒక విషయం తెలుసుకోవాలి, స్వామివారి యొక్క రూపం అప్రాకృతం అంటారు. అప్రాకృతం అంటే ప్రకృతికి సంబంధపడనిది అని. ఎందుకంటే ఆయనకు జన్మ లేదు, దేహం లేదు, మరణం లేదు, ఏమీ లేదు ఆయనకి. కాబట్టి ఆయనకు మానవ సహజమైన కేశములు కానీ, చెమట కానీ, దేహం మెత్తగా ఉండడం కానీ
ఇవన్నీ ఆయనకు మనం ఆపాదించలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. మానవ దేహం అశాశ్వతం, పంచభూతాల్లో కలిసిపోయేది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈ శ్లోకం యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం. ఎందుచేత అంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానము బ్రహ్మాండమునందు వేరొకటి లేదు. సరే, అక్కడి వరకు బాగుంది. వెంకటేశ సమోదేవో, వెంకటేశ్వరుడితో సమానమైన దైవము నా భూతో, ఇత పూర్వము లేడు, నా భవిష్యతి, ఇక ముందు ఉండడు. నా కొరకు, నా అనుగ్రహం కొరకు, నా అనుగ్రహంతో ఆపదలను గట్టెక్కించుకోవడానికి ఆపదముక్కులవాడు అన్న పేరు నాకుంది కాబట్టి నా అనుగ్రహం కోసం కొన్ని కోట్ల మంది కొండ మీదకి వస్తారు. కానీ నేను వాళ్ళని అనుగ్రహించాలంటే షరత్ ఏమిటో తెలుసా? నేను ఇలా కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటాను, వీడు ఆదివరాహమూర్తి దగ్గరికి వెళ్ళి వచ్చాడా చూస్తూ ఉంటాను. మీ దగ్గరికి రాకుండా నా దగ్గరికి వచ్చేసాడు తిన్నగా, వస్తూనే బ్యాడ్జీ వేయించుకుని ఆదివరాహమూర్తిని విడిచిపెట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేసాడు. వాడు దర్శనం చెయ్యలేదని వేసుకుంటాడు. కాబట్టి అనుగ్రహం ఉండదు. కలియుగంలో ఎంత గొప్పవాడి మాట కూడా నమ్మడానికి అనుమానపడతారు. ఎందుకో తెలుసా? అదే వెంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణానికి డబ్బిమ్మని కుబేరుణ్ణి పిలిచి అప్పు అడిగితే, కలియుగం కదండి, ఎందుకైనా మంచిది ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వండి అని అడిగితే ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఆదివరాహస్వామి యొక్క పీఠం కింద ఉండేది చాలా కాలం. అదే దాన్ని ముద్రణ చేసి గోడ మీద కూడా కట్టారు చాలా కాలం. ఎప్పుడు పుచ్చుకున్నారో, ఏం రాసిచ్చారో, ఏమి సంతకం పెట్టారో కూడా ఉండేది. వెంకటేశ్వర స్వామి వారు సంతకం పెట్టిస్తే కుబేరుడు అన్నాడు, ఇది యుగధర్మం, మీరు ఒక్కరూ సంతకం పెట్టి అంత డబ్బు చేసుకున్న తర్వాత ఒక్క సాక్షి ఉంటే బాగుంటుంది కదూ. ఏమంటే ఎప్పుడు అబద్ధం అంటగా మహానుభావుడు తనలో తను రమిస్తూ కూర్చుంటాడు. శివుడితో పెట్టిస్తాను, పెట్టించండి, పెట్టాడు.